నమస్కారం లేడీస్ సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అజయ్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా రాలిగడ్పూడ్ అటవీ ప్రాంతంలో వైల్డ్ లైఫ్ జంగల్ సఫారీ ప్రారంభించిన ఎమ్మెల్యే. జిల్లా కలెక్టర్ అటవీ శాఖ అధికారులతో కలిసి జంగల్ సఫారీ చేసిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని వెల్లడి. సంక్రాంతి సందర్భంగా జైపూర్ మండలంలో ఎడ్ల పందెం పోటీలు. రకరకాల రంగులతో ఎడ్లను అలంకరించి పోటీలకు తీసుకువచ్చిన రైతులు, విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేసిన నిర్వాహకులు. మంచిర్యాల మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. పలు వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన, అభివృద్ధి పనులని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. మంచిర్యాల జిల్లాలో ఘనంగా మకర సంక్రాంతి వేడుకలు. తెల్లవారుజాము నుండే ఇళ్ల ముందు అందమైన ముగ్గులను అలంకరించిన మహిళలు. మంచిర్యాల జిల్లా రాలిగడ్పూర్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వైల్డ్ లైఫ్ జంగల్ సఫారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అటవీ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. అనంతరం వారు వాహనంలో జంగల్ సఫారీ చేశారు. మంచిర్యాల జిల్లా రాలిగడ్పూర్ గ్రామ పంచాయతీ అటవీ ప్రాంతంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అటవీ శాఖ డివిజనల్ అధికారితో కలిసి వైల్డ్ లైఫ్ జంగల్ సఫారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ అటవీ శాఖ మరియు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని మంచిర్యాల జిల్లా రాలిగడ్పూర్ అటవీ ప్రాంతంలో జంగల్ సఫారీ ఏర్పాటు చేయడం మంచిర్యాల కేంద్రానికి రాష్ట్ర జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా గుర్తింపు రానుందని తెలిపారు. ఈ జంగల్ సఫారీ ఏర్పాటు చేసిన అటవీ శాఖకు జిల్లా కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మంచిర్యాలకు సమీపంలో వైల్డ్ లైఫ్ సఫారీ జిల్లాకు మంచి గుర్తింపు రానుందని, ఇప్పటికే 2 పులులు ఈ అటవీ ప్రాంతంలో ఉన్నట్లు అటవీ శాఖకు తెలియజేసిందని, అంతేకాకుండా చిరుత పులులు, ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, జింకలు ఈ ప్రాంతంలో ఉన్నాయని గుర్తించిన అటవీ శాఖ అధికారులు పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి సఫారీ సెంటర్ ఏర్పాటు చేసినందుకు అటవీ శాఖ డిఎఫ్ఓకి ధన్యవాదాలు తెలిపారు. డిఎఫ్ఓ మాట్లాడుతూ రాలిగడ్పూర్ అటవీ ప్రాంతంలో పులులతో పాటు చిరుత పులులు, వివిధ రకాల అటవీ జంతువులు ఉన్నట్లు గుర్తించిన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ సమక్షంలో వైల్డ్ లైఫ్ సఫారీ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంత్రులందరూ ఫారెస్ట్ మర్చిపోయి అందరికీ ఫారెస్ట్ దానికి సహకరించిన జిల్లా కలెక్టర్ దీపక్, ఫారెస్ట్ సిబ్బందికి దాదాపు గడిచిన 2-3 నెలల నుంచి కష్టపడి ఇది సాధ్యం, ఇక్కడనే సాధ్యమైతే అనే రీతిలో చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు. తప్పకుండా దీంతో మంచిర్యాల కూడా మనకు అంటే సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి ఈ వైల్డ్ లైఫ్ సఫారీ చేసి ఏదైతే ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కువ టూరిజం ఎంకరేజ్ చేస్తుంది సందర్భంలో టెంపుల్ టూరిజం కానీ, లేకపోతే ఫారెస్ట్ టూరిజం కానీ ఈ రకంగా అయితే మంచిర్యాల అంటాం మన ఊళ్ళో ఇదివరకు. సో మీకు మర్చిపోయి మేము చూసిన మంచిర్యాల మేము ఉన్నాం కూడా. సో మంచిర్యాల కూడా వాళ్ళు వేసి చూపించారు. సో అన్నీ చూస్తాను మొత్తం అటవీలో ఏ రకంగా అయితే 50-60 సంవత్సరాలుగా ఏ విధంగా ఆ విధంగా మన కళ్ళకు అద్దినట్టు ప్రదర్శించిన ఫోటోలు. సో వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు. ఇది రానున్న 1 సంవత్సరం లోపల రాష్ట్రంలో ఖచ్చితంగా ఇది బాగా పాపులర్ అయిపోయి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ చూస్తూ చెప్పడం వస్తారు. సో ఆ రకం కూడా మంచిర్యాలకు ఇంకొక రకం కూడా డబ్బులు పట్నం ప్రాంతంలో వైల్డ్ లైఫ్ సఫారీ ఏర్పాటు అవుతుంది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి చాలా కష్టపడి దానికి ఏర్పాటు చేశారు. అండ్ మనకి దాదాపు మంచి వైల్డ్ లైఫ్ స్ట్రెచ్ ఉన్నాయి. ఇప్పుడు మనం అందరూ ఫోటో చూసాము. ఇక్కడ 2 పెద్ద పులి ట్రాప్ అయింది కెమెరాలో. సేమ్గా మనకి లేపర్డ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. సో మనము వేరే ప్రాంతంలో వెళ్ళి అక్కడ చూస్తున్నాము అంటే తడోవా అక్కడ ఒకటి టైగర్ రిజర్వ్ లాగా ఫేమస్ ఉంది. మళ్ళీ వేరే రాష్ట్రంలో కూడా సేమ్గా మనం ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజే మార్నింగ్లో ఎమ్మెల్యే గారి గురించి కూడా మాట్లాడాను. సో మనకి ట్రైబల్ సంబంధించిన కూడా కొన్ని టూరిజం ప్రాజెక్ట్స్ ఉంటుంది. సో అక్కడ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాము. సో దట్ ఈ ఏరియాలో ఈ మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాని తర్వాత మన ప్రజలకి కూడా
ఈ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్లో కూడా వాళ్ళు భాగీదారు అవుతారు. అండ్ సేమ్గా మనకి ఇట్లా ఒక మంచి పర్యావరణం, మంచి వైల్డ్ లైఫ్ అండ్ మంచి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తూ మనం మంచిగా టూరిజం కూడా డెవలప్మెంట్ చేసి సేమ్గా ఈకో టూరిజం డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి మన మంచిర్యాల ప్రాంతంలో మంచిగా డెవలప్ చేసేసి ఒక మంచి టూరిజం డెస్టినేషన్ లాగా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం విదిన్ అ ఇయర్. దానికి ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం, మన డిఎఫ్ఓ గారు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. దానికి మనం కూడా ఆల్ ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసేసి డిపార్ట్మెంట్కి కోఆర్డినేట్ చేసేసి ఖచ్చితంగా మంచిర్యాల డెస్టినేషన్ లాగా డెవలప్ అవుతుంది. మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు సంక్రాంతి శుభదినాన మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ఈ వైల్డ్ లైఫ్ సఫారీని అంకితం చేయడం జరిగింది. ఒక 6 నెలల సుదీర్ఘ శ్రమతోని క్షేత్ర సిబ్బంది చేసిన ఈ కార్యాన్ని కూడా మన కలెక్టర్ గారు కూడా తన వంతు ఆలోచనతో పాటు వీటిని రూపుదిద్దడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చెప్పినట్టుగా మనకు 2 పెద్ద పులులు కూడా ఇటు తన ఆవాసం ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి. లెపర్డ్లు మరియు ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, సాంబార్లు, నీల్గాయలు అన్ని రకాలమైన వన్యప్రాణులు ఇక్కడ కనబడుతున్నాయి. పట్టణ ప్రజలు తమ సేద తీర్చుకోవడానికైనా కానివ్వండి, పిల్లలకు ఇంకొక స్థలాన్ని మనము ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మన ఎమ్మెల్యే గారు ఇంకా సూచనలు చేయడం జరిగింది. ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అలానే కలెక్టర్ గారు కూడా ఏదైతే డిపిఆర్ తర్వాత దీని ప్రాజెక్ట్ను కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తప్పనిసరిగా ఒక సంవత్సరంలో ఇది ఇంతకంటే ఇంకా ఎక్కువ స్థాయిలో కూడా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా ఈ సఫారీ యొక్క శుభాకాంక్షలు. సఫారీ వచ్చి మీరందరూ చూడవలసిందిగా మా అటవీ శాఖ తరఫున మా మనవి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జైపూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఎడ్ల పందాల పోటీలను నిర్వహించారు. మాజీ సర్పంచ్ చందుపట్ల పద్మజ, మాజీ సింగిల్ విండో చైర్మన్ చందుపట్ల పాపిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్ల పందాల పోటీలకు మండల పరిధిలోని పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. పందాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎడ్లతో రంగురంగుల కలర్లతో బండ్లను సిద్ధం చేసుకొని సంబంధిత రైతు యజమానులు ఎడ్ల పరుగు పందాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక్కొక్క బండికి 4 నిమిషాల సమయం ఇస్తూ ఎడ్ల పందాలు నిర్వహించారు. ఈ పందాల పోటీల్లో పాల్గొనడానికి ఇతర మండలాల పలు ప్రాంతాల నుండి వచ్చి పోటీలో పాల్గొన్నారు. ఈ పందాలను వీక్షించడానికి స్థానిక గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పల్లెల్లో ఆధునిక యంత్రాల వినియోగం వలన ఎడ్లు కచ్చులాలు కనుమరుగిపోతున్నందున పాత వ్యవసాయ సంస్కృతి సాంప్రదాయాలతో రైతుకు ఎంతో ఉపయోగపడే ఎడ్లను సంతోషపరచడానికే ఈ పందాలను ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఎడ్లబండి పందాలు పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా 10,000, ద్వితీయ బహుమతిగా 8,000, తృతీయ బహుమతిగా 6,000 అందజేశారు. మంచిర్యాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు విస్తృతంగా పర్యటించారు. పలు వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని హమాలివాడ, దొరగారిపల్లి, రాజీవ్ నగర్, గోపాల్వాడ, సూర్యనగర్, రాజరాజేశ్వరి కాలనీ పలు వార్డుల్లో అభివృద్ధి పనులను మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగరరావు పరిశీలించారు. అనంతరం వార్డు సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం రాజీవ్ నగర్లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. అనంతరం ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మాట నిలబెట్టుకున్నాను టోటల్గా చెప్పని ఇంకా చేసేది చాలా ఇది మొదలు మాత్రం ఇంకా చాలా ఉన్నాయి చేసేసి ఇక్కడ 40 లక్షలు జీఎంఎఫ్ కింద పెట్టింది. అదేం చేసింది మున్సిపాలిటీ మొత్తం 13 కోట్లు పెడితే ఒక్క మీ దగ్గరనే 3 కోట్లు పెట్టింది. సీసీ రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రైన్స్ ఇన్ ఎస్ఆర్ఆర్ కాలనీ వార్డ్ నెంబర్ 4 1,80,000 లక్షలు. అదేవిధంగా లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డ్రైన్ ఫ్రమ్ శ్రీ నగర్ రోడ్ టు I&CADD ఆఫీస్ వార్డ్ నెంబర్ 4 45 లక్షలు. 2,90,00,000 పెట్టినాను. అంటే 12 కోట్ల 2,90,00,000 ఇన్న పెట్టినా. అంటే ఈ టౌన్ బాగా ఇబ్బంది ఉందని ఇక్కడ పెట్టిన రాజీనామా పెట్టినా. మా వాళ్ళందరూ మిగతా కౌన్సిలర్ తిరుగుతాను, చైర్మన్ అందరూ తిరుగుతాను. మొత్తం పైసలు ఇక్కడ సార్ అక్కడ పెడతాను కాబట్టి ఖచ్చితంగా మీ వార్డు కూడా మెయిన్ టౌన్లో ఏదైతే మెయిన్ రోడ్ ఉందో అంతకన్నా మంచిగా చేసేదంటే నిద్రపోయేది ఏం లేదు. మంచిగా మీరు 190 పెట్టినా దీంతో కొంత ఐ థింక్ మిగిలిపోయిన మళ్ళీ పెడతాను. మీకు ఆగేది ఏం కాదు. ఇది కాకుండా కూడా ఈ మంచిల సమస్య ఇంకా ఉందా వస్తున్నాయి. మీరేం మొహమాట పడకండి, ఆఫీస్కి ఫోన్ చేయండి, చేస్తున్నారు. మీరు అయితే మంచి ఆఫీసర్లు చెప్పిన ఖచ్చితంగా తల్లి గుర్తుపెట్టుకోండి.
30-40 సంవత్సరాల సమస్య. గెలిచాక 40 రోజులు మంచిగా స్టార్ట్ చేసినాం. సరే ఇచ్చే కార్యక్రమంలో ఇప్పుడు చెప్పాను, మొత్తం అయిపోయినా ఇస్తాను చెప్పారు. చేసిన పని అయితే ఇప్పుడు 4 పెట్టాను. ఇది కూడా మొత్తం కాకపోవచ్చు, మిగిలిన పెడతాను. ఆల్రెడీ 2,90 లక్షలు రోడ్లు 4 పెట్టాను. మంచిగా సమస్య చిన్న చిన్న సమస్యల కంటే రోడ్లు పెట్టుకుంటారు. అవి కాకుండా ఇంకేమైనా వెళ్తే మళ్ళీ చేస్తాం. తీసుకొని వచ్చిన 2,90 లక్షలు పెట్టిన రోడ్లు డ్రైన్లకు. అవి సరిపోకపోతే ఇంకేమైనా కూడా పెట్టాం, ఇబ్బంది లేదు. ఇప్పుడు మీ పని మీరు చేసేది, నన్ను పని చేయగానే 5 ఏళ్ళు ఇచ్చేది. సంవత్సరం లోపలే స్కూల్ పెట్టినాం. ఇంకా సంవత్సరం లోపల ఏముండదు, అన్ని చేసి పెడతాం. నేను మాట ఇప్పటికైతే తిరుపతి సార్ మాకు వస్తాడు, ఏదో ఒకటి చెప్తాడు, చేస్తాడు, మాకు తప్పలేదు ఇంతవరకు. నేను మాట పడే పరిస్థితి రాజకీయాలకు రాజీనామా చేసుకోవద్దు చెప్తే చెప్పినా అంటే ఖచ్చితంగా చెప్తే నాతో కాదు రాజీనామా చేసుకోవద్దు చెప్తే నేను పదవి పట్టుకుని వెళ్ళడానికి అసలే కాదు. నాకు ఆత్మాభిమానం ఎక్కువ. పదవి కోసం ఉన్నారు మీరు, చూస్తారు కానీ వెనుకబడ్డాయి కాబట్టి ఇప్పుడు 4 వెనుకబడ్డాయి. 4కి 3 కోట్లు పెట్టాను. రాజీనామా వెనుకబడ్డాయి, రాజీనామా వెనుకబడ్డాయి, ఆడ 3 రాజీనామా వెనుకబడ్డాయి, ఆడ 3 పెట్టాను. ఇక్కడ 3 కోట్లు పెట్టాను. తెలంగాణలో 3 కోట్లు పెట్టాను. ఎక్కడెక్కడ వెనుకబడిన ప్రాంతాలు అక్కడనే వచ్చాను. ఖచ్చితంగా అన్ని చేస్తాను, టైం ఉన్నది. ఇక్కడ ఖచ్చితంగా చేస్తాను. మంచిగా సమస్య ఉంటుంది. సరే 100% కాకుండా 80% అయితే సమస్య పరిష్కారం మిగతా కూడా అవుతుంది. ఇప్పుడు రోడ్లు నిరంతర కరెంటు సమస్య అన్నీ తెలుస్తాయి. ప్రతి సమస్య 2 ఏళ్ళ తర్వాత మేము వాడకత్తే ఎవరికి ఇట్లా నాకు ఇది లేదు అని చెప్పకుండా చేసుకుంటాం. అంత మటుకు ఇప్పటి నుంచి 2 ఏళ్ళు అంతే. 2 ఏళ్ళ తర్వాత వస్తే అప్పుడు చెప్పుకుని ఏదైనా ఉంటే చెప్పాలి. అప్పుడు ఏదైనా లేకుంటే చేసుకుంటాం. మళ్ళీ ఎలక్షన్లకు ఏముండదు, పని ఏముండదు. 12 ఏళ్ళు బురదల్లో నడిచినావు, ఇంకొక 2 ఏళ్ళు ఓపిక పట్టుకుంటే ఇప్పుడు నాకు 3 ఏళ్ళు, ఇంకా 4 ఏళ్ళు, 3 ఏళ్ళు కాదు. 3 ఏళ్ళు చేసే పనులు చేసిన తర్వాత 30 ఏళ్ళ దాకా ఎవరు ఎమ్మెల్యే ఉన్నా, రేపు ఎవరు కార్పొరేట్ ఉన్నా ఎవరికీ పని ఉండదు. ఓన్లీ ఇక్కడ రోడ్లు పక్కన పడితే ముసుగు, పైపు లెక్కలు ఉన్న చిల్లు వరకు చేసే. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు నివాసం వద్ద మకర సంక్రాంతి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తమ లోగిలలో రంగురంగుల రంగవల్లులతో ముగ్గులను వేసి హరిదాసు కీర్తనలతో మారుమోగుతున్నాయన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలకు పెట్టింది పేరని, ఈ పండుగలో గారెలు, బూరెలు, సకినలతో పాటు వివిధ రకాల పిండి వంటలు చేశారన్నారు. అంతేకాకుండా ఈ మకర సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణి నిర్వహించుకోవడానికి జరుగుతుందన్నారు. మకర సంక్రాంతి పండుగ రోజున ఆనవాయితీగా తమ ఇండ్లలోని నవధాన్యాలను, పట్టు వస్త్రాలను పెట్టి పాలు పొంగించే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఎలాగైతే పాలు పొంగుతాయో అదేవిధంగా ఆ ఇంటి కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంత ప్రజలు సస్యశ్యామలంగా ఉంటాయనేసి దానికి నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతోనే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పచ్చగా కలకల్లాడుతోందని ఆయన అన్నారు. మకర సంక్రాంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పతంగులు, గంగిరెద్దులు, కొందరు ఆనవాయితీ ప్రకారం ఇండ్లలో మరి పాలు పొంగిచ్చి నవధాన్యాలు పెట్టి పట్టు వస్త్రాలు పెట్టి పాలు పొంగిచ్చే మాకుండే ఆనవాయితీ. ఆ పాలు పొంగిన తర్వాత చక్కెర కానీ పసుపు కుంకుమ వేస్తే మన అంటే ఆ ఇల్లు కానీ ఈ మంచల ప్రాంతం కానీ మంచల నియోజకవర్గం కానీ ఏ రకంగా పాలు పొంగినాయో అందరి జీవితాల్లో అలా పొంగుతనం ఉండాలనే ఈ పాలు పొంగిచ్చే ఒక చక్కటి సాంప్రదాయం. ఈ సందర్భంలో ముక్కుడు దేవతల కోరేదల్లా ఈ సంక్రాంతి భోగి మంటలు అనుకోండి, సంక్రాంతి పిండి వంటలు అందులో సకినాలు అనుకోండి, ఇంటిన ముగ్గు అనుకోండి, ఏ రకంగా మీరు సంతోషంగా ఈ కార్యక్రమం చేసుకున్నారో మరి నిండు 100 ఏళ్ళు వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు ఇదే రకంగా సంక్రాంతి పండుగ చేసుకోవాలని ఆ ముక్కోటి దేవతలు కోరడం జరుగుతుంది.
కాగా మందమరి పట్టణ మండల వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు ఉదయం లేచి వారి ఇళ్ల ముందు కల్లాపు చల్లి రకరకాల రంగులతో ముగ్గులు వేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి రంగవల్లులతో అలంకరించారు. ఆవు పేడతో చేసిన బొబ్బెమ్మలు పెట్టి రేగుపళ్ళు గరక పెట్టి ముగ్గులను అలంకరించారు. కాలనీలో వీధులలో ఎక్కడ చూసినా మహిళలు ముగ్గులు వేస్తూ వీధుల్లో కనిపించారు. రోడ్లన్నీ మహిళల ముగ్గులతో నిండిపోయాయి. మార్కెట్లో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. పట్టణమంతా ఎక్కడ చూసినా సందడి వాతావరణం ఉంది. చికెన్ మటన్ షాపుల వద్ద జనాల రద్దీకి కిరిసిపోయింది. పట్టణమంతా సందడి వాతావరణం ఏర్పడింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం కమనీయంగా జరిగింది. ఈ కళ్యాణానికి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖలు హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో సోమవారం రాత్రి నిర్వహించిన గోదా రంగనాయక స్వామి కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ దంపతులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడంతో పాటు పునర్నిర్మాణానికి ప్రణాళిక తయారు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు నరహరి శర్మ, భట్టాచార్యులు మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యే దంపతులను శాల్వలతో సత్కరించారు. ఈ సందర్భంగా అర్చకులు భట్టాచార్య మాట్లాడుతూ ధనుర్మాస సందర్భంగా డిసెంబర్ 10 కాగా మందమరి స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఏరియా జీఎం దేవేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదా రంగనాథుల కళ్యాణంను వీక్షించడం ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆలయ కమిటీ సభ్యులకు, భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ పూజారి అనంతాచారి, నరసింహాచారి, శ్రీకరాచార్యులు, కృష్ణకాంతాచార్యులు తదితరులు కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా అనంతాచారి మాట్లాడుతూ గోదాదేవిని పూజించడం వల్ల, పూజలు చేయడం వల్ల సకల సంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని పేర్కొన్నారు. అనంతరం పూజారులకు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మందమరి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న భారీ ఆంజనేయ స్వామి విగ్రహానికి ఏరియా జీఎం దేవేందర్ పాలాభిషేకం చేశారు. సంక్రాంతిని పురస్కరించుకొని మందమరి వెంకటేశ్వర ఆలయం ఆవరణలో ఉన్న భారీ ఆంజనేయ స్వామి విగ్రహానికి మంగళవారం ఏరియా జీఎం దేవేందర్ పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ధనుర్మాసం పూర్తయిన సందర్భంగా ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లో జీఎం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు అనంతాచారి, నరసింహాచార్యులు, శ్రీకరాచారి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో జంట హత్యలు కలకలం రేపాయి. యువకుడిని కత్తులతో పొడిచి బండారాయితో మోదీ హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హత్య గల కారణాలపై ఆరా తీశారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం, మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఇది ఈ రెండు మర్డర్స్ ఒకటే చేసి ఉండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. ఇప్పుడు వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది, రీజన్ ఏదైతే ఏమి ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ పనిలో ఉన్నాము. ఇక్కడనే మర్డర్ అయినట్టు కూడా ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో ఒక 60 మీటర్స్ ఉంది. ఇదే సీన్లో 2 మర్డర్స్ అయ్యాయి. 30-35 ఉండొచ్చు ఇద్దరు కూడా. ఈ మనిషిని మేల్ పర్సన్కి చేతి మీద
ఒక టాటూ ఉంది ఓం అని. తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము. ఇతను కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి ఒక. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కరీంనగర్లో జరిగిన సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. దీంతో కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఆయనను అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇట్లాంటి అక్రమ అరెస్ట్కి ఎటు పరిస్థితిలో భయపడేది లేదు. తెలంగాణ ఎటు పరిస్థితుల్లో ఇట్లాంటి అక్రమ అరెస్టులకి భయపడేది లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూనే ఉంటాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా రాలిగడ్పూడ్ అటవీ ప్రాంతంలో వైల్డ్ లైఫ్ జంగల్ సఫారీ ప్రారంభించిన ఎమ్మెల్యే. జిల్లా కలెక్టర్ అటవీ శాఖ అధికారులతో కలిసి జంగల్ సఫారీ చేసిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని వెల్లడి. సంక్రాంతి సందర్భంగా జైపూర్ మండలంలో ఎడ్ల పందెం పోటీలు. రకరకాల రంగులతో ఎడ్లను అలంకరించి పోటీలకు తీసుకువచ్చిన రైతులు, విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేసిన నిర్వాహకులు. మంచిర్యాల మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. పలు వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన, అభివృద్ధి పనులని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. మంచిర్యాల జిల్లాలో ఘనంగా మకర సంక్రాంతి వేడుకలు. తెల్లవారుజాము నుండే ఇళ్ల ముందు అందమైన ముగ్గులను అలంకరించిన మహిళలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.